రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా విధానాన్ని అట్లూరి మురళి కమిటీ వాళ్ళ ద్వారా కమిటీ వేసి ప్రకటించి ఆ విధి విధానాలు వాళ్ళ కమిటీ ప్రకటన చేసింది. దాని మీద ఉద్యోగస్తుల వీటి నుంచి కొంత వ్యతిరేకత అవుతుంది. కొన్ని విషయాలు సానుకూలంగా ఉంటున్నాయి. ఎల్కేజీ లాంటివి కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని, ప్రభుత్వానికి స్థలాలు కేటాయించాలని, టీచర్ల సంఖ్య పెరగాలని, 20 మంది పిల్లలకి ఒకరు ఉండాలనేటటువంటిది, ఇలాంటి విషయాలు కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. అట్లాగే కొన్ని విషయాల పట్ల ఆలోచించాల్సినటువంటివి ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు విద్య వ్యాపారంగా మారింది. 70-80% ప్రైవేట్ స్కూళ్లలో, కాలేజెస్లో పిల్లలు చదువుతూ లక్షల రూపాయలు దోపిడీ గురవుతున్నటువంటి విషయం ఉంది. విద్యను పూర్తిగా ఉచితంగా అందించాలని చెప్పి మన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వాటి మీద భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని మనం తీసుకోబోతున్నాం. ఆ రూపంలో ఈరోజు విద్యలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడంతో పాటు పేద విద్యార్థులందరూ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ ఇలాంటి కార్యక్రమాలు కూడా అన్నారు. వాయిదా పడుతూ వస్తున్నాయి, అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పి 99 రోజుల కార్యక్రమాన్ని ప్రకటన చేసింది. అది మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో కూడా బస్తీ స్థాయిలో, ఆరోపణలో జిల్లా స్థాయిలో, చివరిగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు, ప్రజల కోసం వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కోసం అనే పద్ధతుల్లో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదానికి నిధులు కేటాయింపులు లేవు. ఇప్పుడు పెట్టబోయేటటువంటి బడ్జెట్లో అయినా దానికి తగిన నిధులు కేటాయింపులు జరగకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే తప్పకుండా గత ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పినట్టుగా ఈ ప్రభుత్వాలకు కూడా గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అట్లాగే కేరళ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు మన రాష్ట్రం నుంచి నిధులంతా కూడా చేరబోతున్నాయని చెప్పి పత్రికలంతా కూడా వస్తుంది. అలాంటి కార్యక్రమానికి కూడా అక్కడ ఉండేటటువంటి లెఫ్ట్ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ను కూల్చేసి భవిష్యత్తులో ఎన్నికల్లో రాకుండా ఉండడం కోసం ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా నిధులు కేటాయింపు చేసేటటువంటి నిధులు పంపేటటువంటి ప్రయత్నాలు ఉంది అనేటటువంటి తెలుస్తుంది. ఆ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. ఓవరాల్ గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక లౌకిక భావాలకు, లౌకిక అంశాల మీద మనం అలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు లౌకిక భావాల పట్ల నిలబడుతున్నటువంటి క్రమంలో బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులందరితో కలిసి పనిచేస్తాం. ఆ రకంగా కాంగ్రెస్ తో కూడా ఆ